ఈరోజు నా కోసం ఈ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తా ఉన్నాను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, నీ వాక్యపు వెలుగులో మేము జీవించడానికి నీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కొలస్సీల రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అంటే మన దేవుడైనటువంటి యెహోవా యొద్ద సర్వ సంపదలన్నీ కూడా ఆయన దగ్గర గుప్తములై ఉన్నాయి. అంటే ఆయన దగ్గర దాచబడి ఉన్నాయి. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయంటే ఆయన దగ్గర గుప్తములై, అంటే దాచబడి ఉన్నాయి. ఏమున్నాయి? సర్వ సంపదలు ఆయన యొద్ద దాచబడి ఉన్నవి. కాబట్టి మనము ఆయన పిల్లలుగా జీవిస్తూ ఉన్నప్పుడు, మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో వచ్చేటువంటి చిన్ని ఆర్థిక ఇబ్బందులు బట్టి, చిన్ని సమస్యలను బట్టి మనం దిగులు చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన తండ్రి దగ్గర సర్వ సంపదలన్నీ కూడా గుప్తములై ఉన్నవి. మనకి కావలసినటువంటి సమయంలో, మనకి కావలసినటువంటి టైంలో వాటన్నింటిని మనకిస్తాడు. మనము దిగులు చెందవలసిన అవసరము లేదు. మనము ఆలోచించినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి శారీరకంగా మనం కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మనకి కావాల్సినవన్నీ వాళ్ళు సమకూరుస్తూ ఉంటారు. అంటే శారీరకమైనటువంటి తల్లిదండ్రులు మనకి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉంటే, పరమ తండ్రి, పరలోకములో ఉన్నటువంటి పరమ తండ్రి, మనల్ని సృష్టించిన వంటి పరమ తండ్రి మనకి కావలసిన సమస్తమును కూడా ఇంకా శ్రేష్టమైనవి మనకి ఇస్తూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితంలో నీకు ఏర్పడినటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీకు ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యలు బట్టి దిగులు చెందుతూ ఉన్నవేమో. అయ్యో, నాకు జ్ఞానము లేదు, నాకు బుద్ధి లేదు, నా దగ్గర సంపద లేదు. సర్వ సంపదలు మాట అటు పక్కన పెడితే అసలు సంపదే లేదని దిగులు చెందుతూ ఉన్నవేమో. నువ్వు ఎంత పని చేసినా అభివృద్ధి అనేది జరగట్లేదేమో. నువ్వెంత కష్టపడినా ఈ వ్యాపారం అభివృద్ధి చెందట్లేదేమో. నువ్వెంత కష్టపడి ఉద్యోగం చేసినా వచ్చినటువంటి సంపద నీకు సరిపోవట్లేదేమో. దిగులు చెందవలసిన అవసరం లేదు. దేవుని వాక్యమును బట్టి మనము ధైర్యము తెచ్చుకుందాం. ఈ ఉదయకాల సమయంలో సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైనవి. ఆయన 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 దగ్గర అవన్నీ దాచబడి ఉన్నవి. ఎందుకంటే అవసరం లేనప్పుడు వాటిని మనకిస్తే వాటిని మనము పాడు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఎప్పుడు ఏది అవసరమో ఆయనకి తెలుసు. కాబట్టి మనకి ఇవ్వవలసినటువంటి సంపద అంతా ఆ సమయంలో, ఆ కాలంలో ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో వాక్యాన్ని బట్టి మనం జీవించేవారిగా ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి మనం జీవించేవారిగా ఉండాలి. ఆయన అంటున్నాడు, ఆయన యందే గుప్తములై ఉన్నవి సర్వ సంపదలు. ఈ లోకంలో ఉన్నటువంటి సంపదలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన యొక్క పాదాల కింద గుప్తములై ఉన్నవి. అవి కావలసినటువంటి సమయంలో, అవి కావలసినటువంటి టైంలో అవి ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈరోజు మన జీవితంలో ఈ సంపద లేక కొన్ని శ్రమలు అనుభవిస్తూ ఉండొచ్చు. ఈ సంపద లేక కొన్ని ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. ఆ సంపద లేక కొన్ని బాధలు అనుభవిస్తూ ఉండొచ్చు. అవన్నీ కూడా తాత్కాలికమే. ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడి దగ్గర ఏమున్నాయంటే సర్వ సంపదలు ఆయన దగ్గర దాచబడి ఉన్నవి. ఆ దాచబడినటువంటి సంపద ఆ సమయం వచ్చినప్పుడు నీకు నాకు ఇస్తాడు. అప్పటి వరకు మనమందరము ఓపిక కలిగి దేవుని సన్నిధిలో ఎదురు చూసేవారిగా ఉండాలి. నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. సంపద లేదని, ఆస్తులు లేవని, మనం సంపాదించిన సంపాదన మనం పోషించుకోవడానికి సరిపోవట్లేదని నిరాశలో ఉన్నట్లయితే, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి, దిగులు చెందుతూ ఉంటే దేవుని వాక్యం మనం బలపరుస్తుంది.
బుద్ధి జ్ఞానములు, సర్వ సంపదలు ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి సంపదలన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. మనకు కావలసినటువంటి సమయంలో వాటిని మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నింటిలో కూడా దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో సర్వ సంపదల గురించి మాట్లాడవు, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. అవును ప్రభువా, మా జీవితాల్లో ఉన్నటువంటి ఈ సంపద లోటును మీరు తీర్చమని అడుగుతా ఉన్నాం. ఎవరెవరు సంపద కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, విఫలమైపోతూ ఉన్నారు ప్రభువా, ఇదిగో ఈ సమయంలో ఈ వాక్యమును వారి జీవితంలో ఎత్తిపట్టి ముందుకెళ్ళుచుంటుండగా వారు చేసిన ప్రతి పనిని ఆశీర్వాదకరంగా మార్చమని, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి చదువుల్లో దేవాతని వారిని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.